సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాల వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ శుభాలను తెలియచేస్తున్నా. రండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం విందాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మను మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును నీకు పంపించెదను. ఆమేన్. విన్నారా దేవుని బిడలారా? దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క మెండైన దీవెనలు మనందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మన విషయాల్లో చాలా జాగ్రత్తగా మన అక్కరలను, అవసరాలను, రోగాలను, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగిన వాడు. ఆయన పరిశీలనగా నరులను దృష్టించి చూస్తున్నాడు. అంటే దేవుడు ఎవరంటే, ఆయన దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ దృష్టి నిలిపితే మనం బలహీనలం అయ్యామనుకోండి, బలపరచబడతాం. కృంగిపోయి ఉన్నామనుకోండి, లేవనెత్తబడతాం. మన జీవితంలో ఒంటరిగా ఉన్నామనుకోండి, దేవుడు తోడుగా మనకి ఉంటాడు. మన దేవుడు మన మీద దృష్టి నిలిపి ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉండేవాడు. ఆయన ఒక చక్కని మాట చెబుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కొన్ని వస్తువులు ఉంటాయి, కొంత పంట ఉంటుంది, కొంత ఆహారం ఉంటుంది, కానీ సమృద్ధిగా ఉండదు. అంటే దానివల్ల తృప్తి పొందటం ఉండదు. తృప్తి లేని జీవితము చాలామంది జీవిస్తూ ఉంటారు. తృప్తిగా భోజనం చేశారా అంటే కొంచెం కష్టమే. వాళ్ళ అవసరాలు తీర్చబడుతున్నాయా అంటే ఏదో సరిపెట్టుకుని బ్రతుకుతున్నాం అంటారు. జీవితము ఇలానే సరిపెట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక మాట, జీతము ఉంది, ఉద్యోగం ఉంది, కానీ తృప్తికరమైన జీవితము లేదు. దేవుడు అంటున్నాడు, మీ మీద కూడా నా దేవుడు వారి మీద కూడా దృష్టి నిలిపి వాళ్ళ బ్రతుకులన్నిటినీ తృప్తికరముగా మారుస్తాడు. ఆమేన్. ఒక చక్కని మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఏమని రాయబడిందో తెలుసా? మీరు తృప్తి నొందేదాకా నేను కొత్త ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. అంటే పంపించేది ఏదో కొంచెము పంపించటము కాదు, సరిపెట్టుకునే విధంగా పంపించటము కాదు, ఏదో కొంచెం ఇచ్చి వెళ్ళటము కాదు. ఆయన ఎలా ఇస్తాడో తెలుసా? మీరు తృప్తి పొందినంతగా ఆయన అనుగ్రహిస్తాడు. ఒక దేవుని సేవకునిగా ఒక్క మాట చెప్తున్నాను, వినండి. సంతోషాన్ని దేవుడు, తృప్తిని, గుండె నిండా ఉన్న కోరికలను తృప్తిగా తీర్చే దేవుడు ఆయన. ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు. ఈరోజు ఈ నెలలో మీరు తృప్తి పొందారా అంటే కష్టము. మేము హాయిగా తిన్నాము, తృప్తిగా ఉన్నామని మీరు ఉత్సాహముతో, సంతోషముతో, తృప్తిగా వెళ్ళబుస్తున్నట్లు మీరు చెప్పగలరా? ఆయన మీ ఇంట్లో, మీ జీవితాలలో కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆరోగ్య విషయమే కానీ, పిల్లల క్షేమ విషయమే కానీ, వాడుకునే పైక్యం విషయమే కానీ, మీరు అనుకున్నట్టుగా చక్కని నివాసము నిర్మించుకోవటంలో కానీ ఏదైనా అసంతృప్తిగా బ్రతుకుతున్నా, వారు బ్రతుకులలో ఆయన అంటున్నాడు, తృప్తిని, సంతృప్తిని పొందేనంతగా నేను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వైపు తిరిగి నీ బాధలను చెప్పాలి. అన్నిటికంటే దేవుణ్ణి బ్రతిమాలుకోవటం నేర్చుకోవాలి.
నీ అపవిత్రత పాపాన్ని విడిచిపెట్టి హృదయాన్ని దేవుని వైపు తిప్పి ఆయన పాదముల మీద పడి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, తృప్తికరమైన జీవితాన్ని తృప్తి కలిగే జీవితము నాకు అనుగ్రహించమని, తృప్తి కలిగే కుటుంబాన్ని నాకు అనుగ్రహించమని, తృప్తి కలిగే ద్రాక్షారసము, ధాన్యము, కొత్త తైలము మాకు అనుగ్రహించమని దేవునిని వేడుకోవాలి. వాటి వల్ల అన్ని విషయములో దేవుడు మిమ్మల్ని తృప్తి పొందుతాడు. దేవుని బిడలారా, మీకు తృప్తి కలగాలి, మీ పిల్లలకు తృప్తి కలగాలి. ఆహార విషయములో, వస్త్ర విషయములో కానీ, నివాస విషయములో కానీ, కృప విషయములో కానీ, ఏ విషయములోనూ తృప్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే కృప మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ వాక్యాన్ని అంగీకరించి దేవుని వైపు తిరిగి హృదయాన్ని దేవుని వైపు ఉంచి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా పట్ల కార్యము చేయమని బ్రతిమాలుకుంటే తృప్తి లేని నీ జీవితాన్ని ఆయన తృప్తికరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, అలాంటి కృప మీ అందరికీ కలుగునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయ, వందనాలు చెల్లిస్తున్నాను. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలయ్యా. మేలు కొరకు చేయబోతున్న కార్యముల కొరకు వందనాలు. తృప్తి లేని కుటుంబాలు ఎన్నో కనపడుతున్నాయి. వారికి తృప్తి కలగాలని, నీ ద్వారా ప్రభువా జరగాలని, నీ వైపు తిరిగిన ప్రజలను ఆదరించండి. నీ తృప్తి పరిచే వాడవని, 5 రొట్టెలను ప్రభువా తృప్తిగా తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయి కదా ప్రభువా. అలాంటి కృప కార్యాలను బిడ్డల గృహాల్లో జరిగించమని వేడుకుంటున్నాను. మా పిల్లల యొక్క కాపురాలు తృప్తికరంగా ఉండాలని, చదువులైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన అన్ని విషయముల్లో కనికరించండి. అయా తండ్రి, రక్షణ భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నీ రాకడ కొరకు సిద్ధపాటు ఉండాలని, భక్తిగల జీవితంలో ఎదిగేలాగా పెద్దలకు ఆరోగ్యం, పిల్లలకు క్షేమము కలుగు చేయమని వేడుకుంటున్నాం. పిల్లల వివాహ విషయంలో తండ్రి మీరు కార్యం జరిగించండి అయ్యా. అయా తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. బిడ్డల యొక్క నోటి నుండి నవ్వులను కలుగు చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు మా బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో మీరు కృప చూపించండి. వారి పట్ల మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నా. బిడ్డలు లోకములోకి వెళుచుండగా అయ్యా, ముందుగా నీ దేవదూతలను పంపించండి. వారు చేస్తున్న కార్యక్రమాల్లోనూ నాయనా తండ్రి, పనులలోనూ నీ కృప నుంచి తృప్తికరమైన జీవితాన్ని వారు అనుభవించలాగిన సహాయం చేయండి. ఈ రోజంతా నీ కృపాక్షేమంలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. నీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క వర్తమానాలు శరీర ప్రాణాత్మలను బలపరుస్తూ ఉంటే, ఈ వర్తమానాల ద్వారా మీరు పొందిన మేడలను, మీ యొక్క అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనము కలిసి దేవుని సేవలో సాగుతాం. ఈ ఛానల్ని మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా మందికి షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.